మన సగ్గొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపవరం గ్రామంలో ఆర్సీఎం చర్చ్, పురాతనమైన ఆర్సీఎం చర్చ్ చాలా కాలం ప్రజల చేత, దైవ సేవకుల చేత, క్రీస్తు జనులు అందరూ కూడా ఆదరాభిమానాలతో మనం చాలా కాలం దానిలో కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ పాతగా అవ్వడం, పురాతనమైపోయి కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవటం, దైవ జనులకి, క్రీస్తు సేవకులకి స్థలం తక్కువగా ఉండటం వలన కొత్తగా నిర్మాణం చేపట్టవలసి వచ్చింది. ఆ కారణంగా ఈరోజున మన క్రైస్తవ సంఘం తరఫున ఆర్సీఎం సంఘం వారు వచ్చి వారు డిజైన్ ప్రకారం ఈ పురాతనమైన మన చర్చిని తొలగించి నూతన చర్చిని, అంటే మనం బాగా అన్ని అంబియన్స్ తోటి బాగా మంచి వసతులతో మన క్రీస్తు జనులకు కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తూ నూతనంగా నిర్మించే ప్రయత్నం జరుగుతోంది. దానికి అన్ని సహకారాలు సంస్థ వారు, ఇక్కడ ఉన్న క్రీస్తు సేవకులు అందరూ కూడా, దైవజనులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో చాలామంది పెద్దలు, అలాగే భక్తులు, క్రీస్తు సేవకులు అందరూ కూడా, దైవజనులు, క్రీస్తు సేవకులు అందరూ, ఇక్కడ యువత, పెద్దవారు అందరూ కూడా మనం ఒక సమూహంగా ఏర్పడి ఒక శంకుస్థాపన కార్యక్రమం, ఆ దేవునికి ఒక మంచి ఒక వసతి ఏర్పాటు చేసి దానిలో మనం సౌకర్యంగా ప్రార్థనలు కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలనే తంపుతో చేసుకోవటం, దానందరికీ అందరూ వచ్చి సహకరించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్గా నేను మొట్టమొదటి ఒక విరాళంగా 10,000 రూపాయలు ఇది నా నైతికంగా, నేను వ్యక్తిగతంగా నాకు దేవుడి మీద ఉన్న ప్రేమతో ఇచ్చే సహాయం, చిన్న సహాయం. ఆయన ముందు నేనేం ధనికుడు కాదు, కాకపోయినా నా వంతు నేను సేవ చేస్తున్నాను. ఇంకా నా ద్వారా నా యొక్క ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో వారి సహాయం కూడా మన ఫాదర్ గారికి మన సంస్థ తరఫున అన్ని విధాల రూపంలో కావచ్చు, సిమెంట్ రూపంలో కావచ్చు, ఇంకా ఏదైనా ధన సహాయం కానీ ఏదైనా ఉంటే నేను నా వంతుగా నా ప్రయత్నం చేసి దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని సర్పంచ్గా మీ అందరికీ ఈ దైవజనుల సంవత్సరంలో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాగే గ్రామంలో అందరూ కూడా ఒక మంచి స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి ఎవరి వంతు వారు, ఎవరికి తోచిందంత, ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏముండదు. ఎవరికి సహాయం చేయగలిగే వారు ఉంటే వారంతా మన గ్రామస్తులు కావచ్చు, పక్క గ్రామస్తులు కావచ్చు, వీరందరూ కూడా సహాయం చేసి దీన్ని నిర్విఘ్నంగా చాలా జయప్రదంగా చక్కటి ఒక చర్చి రూపకల్పనకు సహకరించమని చెప్పేసి అందరినీ కోరుకుంటూ పేరు పేరున అందరికీ నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.